సున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి వచ్చేసింది. కానీ ఇక్కడో పెద్ద ట్విస్ట్. చివరి నిమిషంలో ఓటింగ్ మొత్తం తలకిందలైపోయింది. అనుకున్న లెక్కలన్నీ పక్కకుపోయాయి. ఇప్పుడు విన్నర్ ఎవరనేది ఒక పెద్ద సస్పెన్స్గా మారింది. అవును, ఇప్పుడు అందరి మెదళ్లలో ఇదే తిరుగుతోంది. గేమ్ నిజంగా టర్న్ అయిపోయిందా? నిన్నటిదాకా మనం ఒక లెక్క చూశాం, కాని ఇవ్వాళ చూస్తే సీన్ మొత్తం రివర్స్. ఈ లాస్ట్ మినిట్ మార్పుతో ఆట స్వరూపమే మారిపోయినట్టుంది. సరే, అయితే ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్దాం. ప్రెజెంట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఎవరు ఎక్కడున్నారో చూసేద్దాం. కొంచెం కిక్ కోసం కింద నుంచి పైకి వెళ్దాం. అంటే 5వ స్థానం నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో 5వ స్థానంలో ప్రస్తుతానికి సంజన ఉంది. తన జర్నీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినట్టే కనిపిస్తున్నా ఫైట్ అయితే ఇంకా ఆపలేదు. ప్రస్తుతం తన ఓట్ షేర్ చూస్తే ఒక 10% ఉందన్నమాట. ముఖ్యంగా ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్లో తను చూపించిన ఎనర్జీ, ఆ ఫన్ యాటిట్యూడ్, స్పోర్టివ్నెస్ ఇవన్నీ తనకు బాగానే ప్లస్ అయ్యాయి. కాకపోతే ఈ చివరి నిమిషంలో వచ్చిన ఈ ఊపు తనను పైకి తీసుకెళ్లడానికి సరిపోతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఈ ఫినాలేలో ఒక సెన్సేషన్ గురించి మాట్లాడుకోవాలి. అస్సలైన గేమ్ చేంజర్, మొత్తం రేసునే తలకిందులు చేస్తున్న డెమన్ పవన్ గురించి. ఇతని ఎదుగుదల ఒక ప్రభంజనంలా, ఒక తుఫానులా మారింది. ఈ మార్పు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. చూడండి, నిన్నటి వరకు పవన్కి కేవలం 11% ఓట్లున్నాయి. కాని ఒక్కరోజు గడిచేసరికి ఏకంగా 14%కి దూసుకెళ్లాడు. ఇది మామూలు విషయం కాదు. 3%. ఈ 3% పెరుగుదల ఎంత పెద్ద విషయమో తెలుసా? ఫైనల్ స్టేజ్లో 1% ఓటింగ్ పెరగడమే గ్రేట్. అలాంటిది ఏకంగా 3% పెరిగిందంటే అది మొత్తం గేమ్నే షేక్ చేస్తున్నట్టే లెక్క. అసలు ఇంత సడన్గా ఈ పాపులారిటీకి రీజన్ ఏంటి? సింపుల్, అతన్లో నటన లేదు, ఓవర్ యాక్షన్ అస్సల్లేదు. కంప్లీట్గా జెన్యూన్ రియాలిటీ చూపిస్తున్నాడు. ఆడియన్స్కి ఇదే కనెక్ట్ అవుతోంది. దీనికి తోడు టాస్క్లలో అయితే ఇరగదీస్తున్నాడు. తన డామినేషన్ కూడా ఒక పెద్ద కారణం. అందుకే ఇప్పుడు చాలామంది పవన్ను ఒక కంప్లీట్ విన్నర్ మెటీరియల్ అని అంటున్నారు. ఒకవేళ అతను మొదటినుంచే ఇలాగే ఆడి ఉండుంటే కథ వేరేగా ఉండేది. ఖచ్చితంగా టాప్ 2లో ఉండేవాడని అందరూ అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు పవన్ని కాసేపు పక్కన పెట్టి టాప్ రేస్లో ఉన్న వాళ్ల దగ్గరికి వెళ్దాం. టైటిల్ కోసం కొట్టుకుంటున్న ఆ ముగ్గురి మధ్య ఫైట్ ఎంత ఇంటెన్స్గా ఉందో చూద్దాం. ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్నది ఇమాన్యుయల్. అయితే తన పొజిషన్ అంత సేఫ్ జోన్లో ఏం లేదు. ఎందుకంటే కిందనుంచి చాలా స్ట్రాంగ్ ప్రెషర్ వస్తోంది. గమనించారా? అతని ఓట్ల శాతం 18 నుంచి 16కి పడిపోయింది. అయితే ఇక్కడ ఓ చిన్న లాజిక్ ఉంది. ఇది ఇమ్మాన్యుయల్ ఓట్లు కోల్పోవడం వల్ల జరిగింది కాదు. పవన్ లాంటి వాళ్లకు ఓట్లు విపరీతంగా పెరగడం వల్ల